హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి అస్సాం రైఫిల్స్ నుంచి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఫుల్ అప్డేట్స్ అయితే ఈ రోజు అయితే రావడం జరిగింది. సో మనమైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్డేట్స్ 22 ఫిబ్రవరి 2025. సో మనకైతే కొద్దిసేపటి క్రితం అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. చూసినట్లయితే అస్సాం రైఫిల్స్ సంబంధించి ఈ ఎక్విప్మెంట్లో కేవలం 10వ తరగతి ఐటీఐ ఉంటే సరిపోతుంది, లేదా డిప్లొమా ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ అయితే తీయడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఏపీ అండ్ తెలంగాణ వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను, అస్సాం రైఫిల్స్. మనం షార్ట్కట్లో ఏఆర్ అంటామండి. ఈ ఏఆర్కి సంబంధించి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ మనకి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 18/2/2025. మనకి బట్ డీటెయిల్డ్ అప్డేట్ వచ్చేసి 22/2/2025 అయితే మనకి డీటెయిల్డ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. టోటల్ వేకెన్సీ వచ్చి 215 వేకెన్సీ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫీ ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ వారికి అండ్ ఓబీసీ వారికి వచ్చేసి ఇక్కడ 200 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాలి. గ్రూప్ బి వేకెన్సీకి వచ్చేసి ఏదైతే గ్రూప్ సి వేకెన్సీ ఉందో ఈ గ్రూప్ సి వేకెన్సీకి మనకి 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా వారందరికీ అంటే ఫీమేల్ కేటగిరీ వాళ్ళని, ఎస్సీ ఎస్టీ కానీ ఎవరైతే రిజర్వేషన్స్ ఉంటాయో వారందరూ నో ఫీ, మీకు ఫీ పేమెంట్ అనేదే లేదండి, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫీజు రాయితీ అనేది ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూడండి. ఏంటంటే మీరు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22/2/2025. మనకి లాస్ట్ డేట్ చూసినట్లయితే 22/3/2025. అంటే మనకి ఫిబ్రవరి నెలలో అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, మార్చి నెలలో అయితే ఎండ్ అవుతుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 25 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మీకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి అని అయితే చెప్తున్నారు. అంటే మనకి అస్సాం రైఫిల్స్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందో దీని క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి 10వ తరగతి ఐటీఐ డిప్లొమా రిలవెంట్ ట్రేడ్స్ అయితే అంటే మనకి ఇందులో సమ్ ట్రేడ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఈ ట్రేడ్స్ అనేవి కూడా ఉండాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో కొన్ని అయితే 10వ తరగతి మీద, కొన్ని అయితే ఐటీఐ మీద, కొన్ని అయితే డిప్లొమా మీద అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీకు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ట్రేడ్స్ అనేవి మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. మీకైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్లో మీకు చెప్తాను. నెక్స్ట్ వన్ మనకి నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఏదైతే షార్ట్ నోటిఫికేషన్ అని లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ లేదా అప్కమింగ్ అప్డేట్స్ కానీ మీరైతే తెలుసుకోవచ్చు. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ గ్రూప్స్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే 10వ తరగతి మీద మంచి నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.